హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రెసిపీ ఏంటి అనేది ఫైనల్ అవుట్పుట్ చూపించకుండా దాంట్లో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ని మాత్రమే చెప్తున్నాను అనమాట. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బేసిన్ పౌడర్, షుగర్. వీటితో చాలా రెసిపీస్ అయితే చేయొచ్చు. నేనేం చేసి ఉంటానని మీరు గెస్ చేస్తున్నారు. మీరు గెస్ చేసింది కరెక్టేనండి. నేను ఈరోజు స్వీట్ బూందీ లడ్డు చేశాను. అది కూడా చాలా జ్యూసీగా ఉండే విధంగా చేశాను అనమాట. దానికోసం పంచదార పాకం ఎలా తయారు చేసుకోవాలి, దాంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ వేయాలి, బూందీని ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేస్తే మనం బైండింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి, అండ్ లాస్ట్ బైట్ తినే వరకు కూడా జ్యూసీగా ఉండే విధంగా ఏ విధంగా చేసుకోవాలి అనేది, ఇలాంటి అన్ని విషయాలను టిప్స్ అండ్ ట్రిక్స్తో నేను ఈ వీడియోలో షేర్ చేశాను అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ అనేది ముందుగా షేర్ చేశాను కాబట్టి జ్యూసీగా ఉండే బూందీ లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్పు బేసిన్ పౌడరు, 1 పావు టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా ఫుడ్ కలర్ వేసి వీడియోలో చూపించిన విధంగా కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. బ్యాటర్ అనేది ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఉండాలన్నమాట. మనం చేతితో కలుపుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని హీట్ చేసేసుకొని జీడిపప్పు, కిస్మిస్ని దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బూందీ తయారు చేసుకోవడానికి కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. బూందీ గరిటెని కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని పెట్టుకోవాలి. ఆయిల్ కాగిందా లేదా అని ఒకసారి చెక్ చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా బూందీ గరిటెలో కొంచెంగా బ్యాటర్ వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా బూందీని రెడీ చేసుకోవాలి. ఇది బాగా క్రిస్పీగా కాకుండా కొంచెం మెత్తగా ఉండేటట్లుగా చూసుకొని తీసేసుకోవాలి. ఒక టిష్యూ పేపర్ పరిచిన ప్లేట్లోకి అయితే తీసుకోండి. ఏదైనా ఆయిల్ ఎక్సెస్గా ఉంటే టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. ఎవ్రీ బ్యాచ్ చేసేటప్పుడు మీరు వీలైతే గరిటెని కడుక్కొని శుభ్రంగా తుడిచేసుకొని మరలా ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోండి. అప్పుడు బూందీ అనేది గుండ్రంగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా బూందీని అంతా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా నేను ప్రతి ప్రాసెస్లో బూందీ గరిటెని కడిగి చేశాను. అందువలన బూందీ అనేది చాలా రౌండ్గా, గుల్లగా చాలా బాగా వచ్చిందనమాట. ఇక బూందీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి మనం పంచదార పాకాన్ని చేసుకుందాము. బేసిన్ పౌడర్ ఎంతైతే తీసుకున్నానో దానికి ఈక్వలెంట్గానే షుగర్ తీసుకున్నాను అనమాట. షుగర్ని ఒక ప్యాన్లో వేసేసుకొని పావు కప్పు వాటర్ పోసుకొని పంచదార పాకాన్ని అనేది రెడీ చేసేసుకోవాలి. తీగ పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు అండ్ కిస్మిస్ని వేసేసుకొని బూందీని కూడా వేసేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు తిప్పుతూ ఉడికించుకోండి. ఇలా చేయటం వలన పంచదార పాకం బూందీకి పట్టుకొని చాలా జ్యూసీగా అండ్ టేస్టీగా ఉంటుందన్నమాట. మీకు నచ్చితే దీంట్లో యాలకుల పొడి, కర్పూరంను కూడా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇక అన్నీ వీడియోలో చూపించిన విధంగా బైండింగ్ చేసేసుకోండి. లడ్డు అయితే చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. మరి ఇలాంటి జ్యూసీ బూందీ లడ్డు మీరు కూడా చేసుకోవాలి అంటే ఇదే కొలతలు ఈ విధంగానే ఫాలో అయ్యి చేసుకోండి. చాలా బాగుంటాయి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.